హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏమంటే అలసంద వడలు, మటన్ గ్రేవీ అండి. ఈ అలసందలు ఏం చేయాలంటే అండి, రాత్రంతా నానబెట్టి పొద్దున్నే కడుక్కొని బాగా ఇది మీద పొట్టు ఉంటుందండి ఎక్కువ, అదంతా తీసేసి బాగా బుట్టగేసి పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ బాగా వడగట్టాలంటాం కదా, అట్లా వడగట్టేసి బాగా ఇలా చేసుకోవాలండి. దీన్ని గ్రైండర్కి వేయాలి. గ్రైండర్లో అది మెదిగేలోపు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి. దాంతోపాటు నేను దీంట్లోనే వేస్తున్నానండి, మిక్సీకి వేసి ఇవి దీంట్లోనే వేస్తున్నానండి. బాగా మెరుగుతాయి అప్పుడు. ఇప్పుడు ఈ గ్రైండర్లో చూద్దామండి. చాలా బాగా మెదిగిందండి. ఇప్పుడు తీసేస్తాం దీన్ని. ఇలా ఉండాలండి, చూడండి ఎలా ఉందో. కొంచెం ఉప్పు సరిపోలేదండి, కొంచెం కలుపుతున్నాను నేను, మీరు చూసి వేసుకోండి. దీని మీద ఒక కవర్ పెట్టండి. ఈ వడలు ఇలా ప్రెస్ చేయాలండి. దాని తర్వాత ఇది 3/4 కిలో మటన్ అండి. ఇది దీన్ని కొంచెం పసుపు ఉప్పేసి నేను కొంచెం ఎక్కువసేపు కొంచెం నీళ్ళు ఇంకిపోయేంత వరకు పెట్టి కుక్కర్లో పక్కన పెట్టానండి. ఇది దాని తర్వాత ఇవి 7 స్పూన్ల కొబ్బరి పొడి, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారము, ఒక 4 స్పూన్ల ధనియా పౌడరు, ఒక 2 స్పూన్లు ఉంటుందండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పండు, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, 2-3 ఉంటాయి, కొంచెం ఎర్రగడ్డలండి, ఒక హాఫ్ ఎర్రగడ్డ ఉంటుంది. ఇవి కోసి పెట్టుకున్నానండి. చూపిస్తాను దాని ప్రాసెస్. ఆయిల్ వేసుకోవాలండి కుక్కర్లో. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా పండు. మటన్లో నేను కొంచెం ఉప్పు వేసినానండి. ఇప్పుడు చూసి వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తాను, తర్వాత మళ్ళీ వేస్తానండి.
టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఈ మసాలా అంతా వేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేయాలి బాగా, పచ్చివాసన పోయేంత వరకు. మటన్ వేసుకోవాలండి ఇప్పుడు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి దీంట్లో. దీన్ని ఇప్పుడు మూత పెడతామండి. ఒక 6 విజిల్లు రావాలండి దీనికి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి. కుక్కర్ ఓపెన్ చేస్తున్నాం. ఇలా వచ్చిందండి మటన్ గ్రేవీ. ఈ మాత్రం ఉండాలండి, కొంచెం చిక్కగా, ఎందుకంటే మనం వడల్లోకి వేసుకొని తినాలంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందండి. ఇదిగోండి చూడండి, ఇలా ఉన్నాయండి మటన్ గ్రేవీ అలసంద వడలు. కడప స్టైల్ అండి ఇవి, చాలా బాగున్నాయండి. చూడండి, ఉన్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.